మహర్ల అస్తిత్వం కూడా ప్రపంచంలో గట్టిగా నిలబడాలి. అంబేద్కర్ పేరు ప్రపంచవ్యాప్తమైంది, కానీ అంబేద్కర్ కులం మహర్లది గౌరవంగా నిలబెట్టాల్సిన బాధ్యత ఉన్నది. మీరు అంబేద్కర్ పేరు ధైర్యంగా గర్వంగా మేము మహర్లమని చెప్పుకుంటే అది మీకు గౌరవం ప్రపంచంలో నిలబడుతుంది. కానీ కారణాలు ఏమైనా మహర్లమని రాసుకుంటే ఇక్కడ కుల సర్టిఫికెట్ దొరకదను, మహర్లమని రాసుకుంటే ఇక్కడ ఉద్యోగాలు రావను, మహర్లమని రాసుకుంటే ఇక్కడ చదువుకోవడానికి ఇబ్బంది పడతామని చెప్పి మహర్లు అయితేనోమో ఆర్డీఓ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అదే మాల తీసుకుంటే ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అంబేద్కర్ వంశస్థులైన మీరు కేవలం చదువు అనే దాని మీద ఇంకో దాని మీద సొంత మహర్ అస్తిత్వాన్ని పరంగా పెట్టుకోవద్దని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి. మహర్ అస్తిత్వాన్ని పరంగా పెట్టద్దు. అంబేద్కర్ గౌరవం ఏ స్థాయిలో నిలబడ్డదో ఆ సమానంగా మేము మహర్లమని చెప్పుకునే గౌరవం కూడా మీకు దక్కాలి. కానీ బార్డర్ జిల్లాలో ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మన మహర్లే దాదాపు 60% పైగా, మన మహర్లే 60% పైగా మహర్లని చెప్పుకోకుండా ఇక్కడ మాల సర్టిఫికెట్ తెచ్చుకొని అక్కడక్కడ ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల పిల్లల్ని చదివించుకుంటున్నాం అనే పేరుతో ఏదో ఉద్యోగాలు వస్తాయనే పేరుతో మీరు అనుకున్నా కూడా మన సొంత అస్తిత్వం మాత్రం దెబ్బతింటుంది. ఎక్కడ ఏ రకంగా అన్యాయం జరుగుతుందో దాన్ని ఎదుర్కోవాలి, కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకుండా మన మహర్ అనే అస్తిత్వాన్ని చంపుకోవద్దు అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. అన్యాయం ఏ చోట జరిగితే ఆ చోట ఎదుర్కోవాలి. అవును, షెడ్యూల్ కులాల్లో మాలలకు ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇస్తే, షెడ్యూల్ కులాల్లో మాదిగలకు ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇస్తే మేము కూడా షెడ్యూల్ కులాల లిస్టులో ఉన్నాం కదా, మాకెందుకు ఆర్డీఓ ఇవ్వాలి, మాకు కూడా ఎంఆర్ఓ ఇవ్వాలని చెప్పి మహర్ బిడ్డలుగా పోరాటం చేయాలా. నేను 2007లో నా దగ్గరికి కొంతమంది బుడగజంగాలు, డక్కల, చిందు, మాస్టిన్ ఇట్లాంటి కులాలు నా దగ్గరకు వచ్చి, అన్నా మాలా మాదిగలకైతే ఎంఆర్ఓ ఇస్తాడు కుల సర్టిఫికెటు, ఇతర కులాలకు ఆర్డీఓ ఇస్తున్నాడు, మేము అందుకోలేకపోతున్నామన్నా, మాకు కూడా ఎంఆర్ఓనే సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి నా దగ్గరకు వస్తే ముందు చంద్రబాబుతో ప్రయత్నం చేశాను, కానీ సరిగ్గా రాజశేఖర్ దగ్గర పోయి ఆ రాజశేఖర్ కాలంలోనే మన వాళ్ళందరికీ చాలా కులాలకు ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇప్పించిన మనిషి కూడా మీరు మర్చిపోదని సాయం కోరుతున్నాను. ఎక్కడ సమస్య ఉంటే అక్కడే ఎదుర్కోవాలి, కానీ పారిపోవద్దు కదా. నీకు ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఎంఆర్ఓ ఎందుకు ఇవ్వట్లేదని అడగాల, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ వరకు తీసుకురావాలని చెప్పాలా. కానీ మహర్లకు ఆర్డీఓ ఇస్తున్నాడని చెప్పి నీ మహర్ అనే సొంత జాతి అస్తిత్వాన్ని పరంగా పెట్టి మనం ఇంకో కులం సర్టిఫికేట్ తీసుకోవడం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవాన్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతామనేసి కూడా మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. నేను ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా, నేను ఇక్కడ దీపక్ తమ్ముడు ఉన్నాడు, మీ అందరూ తెలుసు. ఒకరోజు అంబేద్కర్ రాజగృహం మీద కొంతమంది దుండగులు దాడి చేసి అంబేద్కర్ ఇంటిని ధ్వంసం చేయాలని చూస్తే ఏ దళిత లీడర్ రోడ్డు మీదకి రాలేదు, కానీ ఎంఆర్పిఎస్ మొత్తం ధర్నాలు చేసింది దానికి వ్యతిరేకంగా. ఏ దళిత లీడర్ రోడ్డు మీదకి రాలే, కానీ రాజగృహం మీద దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ మాత్రమే 2 తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో పోరాటానికి పిలుపునిచ్చాం, ధర్నాలు చేశాం. తమ్ముడికి తెలుసు, కేసీఆర్ గారు రాజ్యాంగం మీద మాట్లాడినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదు, ఈ రాజ్యాంగం స్థానంలో కొత్త నూతన రాజ్యాంగం దేశానికి రాయాలని చెప్పి ఆయన మాట్లాడితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని నువ్వు అవమానిస్తావా, రాజ్యాంగాన్ని అవమానిస్తావా అని చెప్పి ఎదురు తిరిగి యుద్ధం చేసింది ఎంఆర్పిఎస్ అనేసి కూడా మీరు మర్చిపోదు. తమ్ముడు దీపక్ కూడా నా వెంబడే ఉన్నాడు. మూడోది, పంజాగుట్ట కాడ రాజశేఖర్ గారి విగ్రహం ఉన్నది, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే, ప్రభుత్వమే ధ్వంసం చేస్తే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మళ్ళీ అక్కడనే నిర్మించాలని చెప్పి జరిగిన పోరాటంలో అగ్రభాగాన ఎంఆర్పిఎస్ నిలబడ్డది, తమ్ముడే నిలబడ్డాం, ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం అక్కడ నిలబడ్డది. ఈ మూడు చెప్పండి. రాజగృహం మీద దాడి జరిగితే రోడ్డు మీదకి ఎవరు రాలే, ఎంఆర్పిఎస్ వచ్చింది. ఓకే. 2, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికిరాదంటే ఆ రాజ్యాంగమే ఈ దేశానికి రక్షిస్తున్నదని చెప్పి మాట్లాడింది ఎంఆర్పిఎస్ఏ.
3 అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఆ ధ్వంసమైన చోటనే అంబేద్కర్ విగ్రహాన్ని మళ్ళీ నిర్మించే పద్ధతిలో తీసుకొచ్చింది ఎంఆర్పిఎస్ మాత్రమే. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసే ఒక కార్యకర్తనే కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించే వాళ్ళలో అందరికంటే ఎక్కువ అగ్రభాగాన నేనే ఉంటానని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. ఎందుకుంటానంటే ఆయన మీదున్న గౌరవంతో ఆయనలాగానే సమాజం కోసం పాటుపడాలనే ఆలోచన రావడంతో ఈ పోరాటం 30 ఏళ్ళుగా జరగాల్సి వచ్చిందని కూడా మీరు మర్చిపోదాం. ఆయనలాగా ఆ స్పిరిట్ ఎంతో కొంత లేకపోతే, ఆయన స్ఫూర్తి మాలో కనుక లేకపోతే ఈ 30 ఏళ్ళు పోరాటం జరిగేది కాదు, ఈ 30 ఏళ్ళు నిలబడేది కాదు, మేము కూడా నిలబడే వాళ్ళం కాదనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. అందువల్ల రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, ఏ సర్టిఫికెట్ కోసం మీరు కులం మార్చుకోబాకండి, ఏ సర్టిఫికెట్ కోసం మీరు కులం మార్చుకోబాకండి. ఖచ్చితంగా మాదిగలకు ఇతర కులాలకు ఎంఆర్ఓ ఇచ్చినట్టుగానే నా మహర్ సమాజాన్ని కూడా కుల సర్టిఫికెట్ ఎంఆర్ఓ ద్వారా ఇప్పించారు, తప్పకుండా తీసుకొస్తాను. నా మహర్ సమాజాన్ని కూడా ఎంఆర్ఓ ద్వారానే కుల సర్టిఫికెట్ ఇప్పించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా మీరు మర్చిపోతాం సార్ అనుకుంటున్నాం. కుల సర్టిఫికెట్ కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత సామాజిక వర్గస్తులైన నా మహర్లారా, కుల సర్టిఫికెట్ కోసం మీరు కులాన్ని మార్చే పద్ధతిలో ఉండబోకుండా నేను సవినంగా కోరుతున్నాను. నేను అక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కరించుకోవడానికి ముందుకెళ్దాం, ఆడ పరిష్కారం జరగాలని మనం కోరుకుందాం. వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వట్లేదు, లిస్టులో ఉన్నామా లేదా, షెడ్యూల్ కులాల లిస్టులో ఉన్నామా లేదా, ఉన్నప్పుడు వాళ్ళకో తిరిగి ఇవ్వడం ఏంది, మాకో తిరగడం ఏంది చెప్పి అట్లా నిలదీద్దాం. ఆ నిలదీసే కాడ ఉంటా, మీకు సాధించి పెట్టి కాడ ఉంటా, మీ బిడ్డగా మీ అన్నగా ఉంటా, అంబేద్కర్ గౌరవాన్ని నిలబెట్టే కాడ ఉంటా. కానీ ఈ పోరాటంలో మాత్రం నా మహర్కు సమానంగా ఉండబడే నా నేతకాని వర్గం సంబంధించిన వాళ్ళందరూ ఒక తాటి మీద నిలబడగలిగితే, ఇంకా కొన్ని దళిత కులాలను మనం కలుపుకొని పోగలిగితే అతి త్వరలో ప్రత్యేక రిజర్వేషన్ల కోట మనకు రావడానికి అవకాశం ఉంటుందనేసి కూడా మీరు మర్చిపోదు. ఈ విషయమే నిన్న అన్నను వెంబడి తీసుకొని, వెంకటేష్ అన్నను వెంబడి తీసుకొని, మన దళిత నాయకత్వాన్ని వెంబడి తీసుకొని, తమ్ముడు మన బలహీన వర్గాల నేత విఠలు, మన మైనార్టీ నేత ఇస్మాయిల్, తన పృథ్వీరాజ్ అని మన యాదవ్ తమ్ముడు, మహర్ అండ్ నేత కానీ మన ఒలియదాసకు సంబంధించిన సంఘాలందరూ తీసుకెళ్ళి మీరు ఏబీసీ చేసినట్టుగానే 1, 2, 3 చేసినట్టుగానే గ్రూప్ 1, గ్రూప్ 2 చేసినట్టుగానే గ్రూప్ 4 చేయండి. ఆ గ్రూప్ 4లో మాలలను తీసుకెళ్ళండి, గ్రూప్ 3లో మాత్రమే నా నేతకాన్ని మహర్ ఉండేటట్టుగా చూడండి అని చెప్పి ఆయన చెప్పొచ్చాం. బహుశా అది కమిషన్ ముందుకు మన వాదన వినిపించే ప్రయత్నం చేయబోతున్నాం. 3 ఎందుకున్నాయి, గతంలో 4 ఉన్నప్పుడు 3 ఎందుకు చేశారు, ఎవరు ఒత్తిడికి 3 వరకే ఆపేండ్రు, దాన్ని 4 చేసి అందరికి న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి అతి త్వరలో కమిషన్ ముందుకెళ్ళబోతున్నాం. కానీ మళ్ళీ మీకు చెప్తున్నా, మీరు విశ్వసించండి, మీరు నమ్మండి, మీరు నమ్మకం కలిగి ఉండండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు తీసుకురావడం కోసం నా వంతు నేను జీవితాంతం కష్టపడతాననేసి కూడా మర్చిపోదు. మీకు సేవ చేయడం మాకు అదృశ్యమే కదా, నా మహర్ సమాజం కోసం సేవ చేయడం నాలంటోడికి అదృశ్యమే కదా. ఎందుకంటే ప్రపంచంలోనే మన దళితులని తలెత్తుకొని తిరిగే స్థాయికి తీసుకొచ్చింది అంబేద్కరే కదా. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఇవాళ దళితులు అక్కడ జీవిస్తున్నా కూడా ఇవాళ అంబేద్కర్ను గౌరవించుకుంటున్నామంటే దళితులంగానే ఎక్కువ మంది గౌరవించుకుంటాం కదా, స్ఫూర్తి తీసుకుంటాం కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే మన దళిత జీవితాల్లో వెలుగు వచ్చినప్పుడు, ఆ అంబేద్కర్ కులస్తుల్లోనే చీకట్లు ఉన్నప్పుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే దళిత జీవితాల్లో వెలుగు వచ్చినప్పుడు, కానీ అంబేద్కర్ సొంత కులస్తులైన నా మహర్ జీవితాల్లోనే కొంత ఇంకా వెలుగు రానప్పుడు, అది తెలంగాణలో ఉండబడే మహర్ల జీవితాల్లో ఇంకా చీకట్లు ఉన్నప్పుడు, ఆ చీకట్లు తొలగించే కాడ నా వంతు పాత్ర పోషిస్తే అంతకంటే నాకు అదృష్టం వేరే ఏం లేదనేది కూడా మర్చిపోద్దని సార్ నేను కోరుకుంటూ, మీ సోదరుణ్ణి, మీ అన్నను, మీ తమ్ముణ్ణి నన్ను విశ్వసించండి, ఖచ్చితంగా మీకోసం నిలబడతా, సాధించి పెట్టడంలో నా భాగస్వామ్యం అందిస్తాననేసి కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ, ఇది చిన్న సమావేశంగా మీరు భావించుకోబాకండి. ఎప్పుడైనా ఒక అడుగుతోటే మొదలవుతుంది, ఎప్పుడైనా 10 మందితో 20 మందితో మొదలవుతుంది. ఆశయం గొప్పదవుతే, సంకల్ప బలం ఉంటే ఎంత దూరమైన పోవడానికి అవకాశం ఉంటుంది, అది సాధించడానికి అవకాశం ఉంటుంది అనేసి కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ, ఎల్లకాలం మీకోసం నేను పనిచేస్తాననేసి కూడా మర్చిపోద్దని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.